ఒక ప్రైవేట్ కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న 20 ఏళ్ల అమ్మాయి మరియు తన మేల్ ఫ్రెండ్ ఇద్దరూ నవంబర్ 2న నైటు 11-12 టైంలో ఒక ప్లేస్‌లో కార్ పార్క్ చేసి అక్కడున్నారు. అప్పుడే ఒక భయానకరమైన ఘటన జరిగింది. ఒక ముగ్గురు వ్యక్తులొచ్చి ఆ అబ్బాయి మీద దాడి చేసి ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర జరిగింది. ఆ అమ్మాయి, అబ్బాయి కార్ పార్క్ చేసి ఆ కార్‌లో ఉన్నారు. ముగ్గురు వ్యక్తులొచ్చి వాళ్ళని చుట్టుముట్టారు. ఆ అమ్మాయి మరియు అబ్బాయి వాళ్ళని కార్‌లో లాక్ చేసుకోవడానికి ప్రయత్నించారు కానీ, ఆ అపరాధులు విండోని బ్రేక్ చేసి డోర్‌ని తెరిచి ఆ అబ్బాయిని బయటకి లాక్కెళ్లారు. వాళ్ళల్లో ఇద్దరు ఆ అబ్బాయి పైన దాడి చేస్తూ ఉంటే, మరో అతను ఆ అమ్మాయిని పక్కనున్న ప్లేస్‌కి తీసుకెళ్ళి అక్కడ ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేశాడు. ఆ దాడి తర్వాత ఆ ముగ్గురు బైక్‌ని తీసుకొని ఎస్కేప్ అయ్యారు. ఆ గాయపడిన అబ్బాయి కొంచెం సేపు తర్వాత స్పృహలోకొచ్చి వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు ఘటన జరిగిన స్థలానికి గంట సమయంలో చేరారు. ఆ క్రైమ్ సీన్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లేని కారణంగా ఇన్వెస్టిగేషన్‌కి కష్టాలు ఎదురయ్యాయి. పోలీసులు 7 టీమ్స్‌గా ఫార్మ్ అయ్యి నియర్‌బై సీసీ ఫుటేజ్‌ని విశ్లేషించి ముగ్గురు అపరాధులని గుర్తించారు. ఆ ముగ్గురు అపరాధులు పరారీ అవుతుండగా వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ ఆపరేషన్‌లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయిని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి చేర్చారు మరియు తన మేల్ ఫ్రెండ్‌కిప్పుడు కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్‌లో ట్రీట్మెంట్ జరుగుతోంది.